కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు జననాయకుడు పేరిట పోర్టల్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు 7,200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భారత్లో తొందరలోనే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుందని ప్రధాని మోదీ తెలిపారు. రైల్వే వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఒడిశాలో 70,000 కోట్ల రూపాయలతో రైల్వే ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైల్వే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. చల్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్లను మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరారు రేవంత్. కాజీపేట ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగవంతం చేసేలా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ను ఆదేశించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ నెల రోజుల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఎన్డీఏలో టీడీపీ కొనసాగుతుందని తెలిపారు. 3 పార్టీల కలయికతో రాష్ట్ర ప్రయోజనాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. విజయవాడలోని రేరా కార్యాలయంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రేరా నిబంధనలు సులభతరం చేసేందుకు త్వరలోనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రేరాలో 167 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని నెలాఖరులోగా పరిష్కరిస్తామని చెప్పారు. నా మాటలు రాసి పెట్టుకోండి, ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కుట్రలతో నా నోరు మూయించలేరని, నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయని తెలిపారు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని తెలిపారు. సత్యం కోసం పోరాటం కొనసాగిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడమన్నారు. రైతు భరోసాను 15,000 నుంచి 12,000కు తగ్గించారన్నారు. ఈ కారు వ్యవహారంలో కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పారు. ఈ కేసుపై న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. ఆదిలాబాద్ లో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించడమే కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు. కులాలు మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ సిద్ధాంతమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇందుకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ను జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. 17వ తేదీతో నామినేషన్ల సమర్పణ గడువు ముగియనుంది. 18వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీతో గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు నిర్వహించి 8వ తేదీన ఓట్ల లెక్కింపు, అదేవిధంగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.